వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఒక పక్క బండి భగీరథ్ కేసు డైవర్షన్ కోసమే మళ్ళీ కేటీఆర్ పైన ఈ ఫార్ములా రేస్ తెరపైకి వచ్చింది అంటూ ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీ సూచనలు మాత్రమే అనుకున్నాం, కానీ రేట్ల వాతలు అని 2 రోజుల నుంచి ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలు. సో దీనిపైనే మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో కేసు ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో బండి భగీరథ్ అప్స్కాండింగ్, ఇంకోవైపు ఆ కేసు పైన హీట్ తగ్గించడానికి ఈ ఫార్ములా కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. నిన్న హైకోర్టు పరిణామాలు కనుక జాగ్రత్తగా గమనిస్తానమ్మా, అంటే మనం కొంతవరకు మాట్లాడవచ్చు. మ్యాక్సిమం సబ్జుడిస్ ఇవాళ వెరిడిక్ట్ ఉంటుంది. 74 నెంబర్ అయింది ఇవాళ. ఇట్స్ వెరీ క్లియర్. ఏంటంటే 2 డేట్ ఆఫ్ బర్త్లు అని ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది నిన్న. 2008, 2010 అనేది కోర్టుకి ఎస్టాబ్లిష్ అయింది. ఏ ప్రాస్పెక్ట్లో చూసినా అమ్మాయి మైనరే. రెండోది, నాకు తెలిసి ఫోక్స్ కేసులో ఎట్టి పరిస్థితుల్లో యాంటిసిపేటరీ బెయిల్ కానీ ముందు బెయిల్ ఇచ్చేది ఉండదు, అరెస్ట్ చేసే మాడతారు. కానీ ఈ ప్రివిలేజ్ ఎక్కడి నుంచి ఉందో నాకైతే అర్థం కావట్లేదు. వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద రీజన్స్ ఇవన్నీ పక్కకు తీస్తే కాసేపు ఇవాళ కోర్టు వెరిడిక్ట్ త్రూగా అంటే అరెస్ట్ చేయొద్దని ఇస్తుందా లేకపోతే అరెస్ట్ చేయమని ఇస్తుందా అన్న దగ్గర నాకు తెలిసి ఫోక్స్ కేసులో ఇలాంటి తీర్పుని బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో గౌరవ న్యాయస్థానం పరిధిలో ఇవి గ్యారంటీగా ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకుని నాకైతే న్యాయం జరుగుతుందని మాత్రం నాకు అనిపించట్లేదు. అంటే న్యాయం జరుగుతుంది అన్నది బండి సంజయ్ ప్రాస్పెక్టివ్. ధర్మం పట్ల ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఉంటుందన్నది నేను నమ్ముతాను. ఐ వ్యవస్థలో మన చేతిలో తీసుకునే అంత కెపాసిటీ కొంతమంది ఇండివిజువల్స్కి ఉండదు. తీసుకుంటే కూడా దాన్ని ఎక్కడో దగ్గర ఏదో విధంగా పరిరక్షించే నేపథ్యం ఉంటుంది. ఒక వ్యవస్థను ఇంకోటి వ్యవస్థ టాపప్ చేస్తూ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక బాధిత మైనర్ తల్లి ఒక కేసు పెట్టిన తర్వాత చాలా విషయాలు, తనని పోలీస్ స్టేషన్లో 5 గంటలు కూర్చోబెట్టారని, బెదిరించారని, సోకాల్డ్ ఒక జర్నలిస్ట్ మధ్యవర్తిగా వ్యవహరించాడని, ఇవన్నీ ఊహాగానాలు అనుకున్నామా నిజం అనుకున్నాం పక్కన పెడితే, ఇవాళ ఆ బాధిత మైనర్ తల్లి ఒక లెటర్ విడుదల చేసింది. ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకుంటున్నామో అవి ముమ్మాటికే నిజమని. సో ఈ విషయంలో ఏమనిపించింది తన లెటర్ చూసిన తర్వాత? అమ్మా, ఇవన్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, తను ఎప్పుడైతే ఫోక్స్ కేసు మీద యాజ్ సూన్ యాజ్ బండి సంజయ్ కొడుకు కనుక అరెస్ట్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు మెయిన్ ప్రైమ్ ఆఫ్ ఐస్ అతను అరెస్ట్ అవ్వాలి. అరెస్ట్ అయిన తర్వాత మాడదు. దీన్ని ఎంతకన్నా ఎలాబరేట్ చేయొద్దు. సబ్జుడిస్ అవుతుంది. మధ్యాహ్నం సాయంత్రం నుంచి దీని మీద బొంబార్డింగ్ కొట్టచ్చు. సో మోదీ హైదరాబాద్ సభలో కేవలం ఒక సూచనలు మాత్రమే అని అనుకున్నాం, కానీ తిరిగి చూసి 24 గంటలు గడిచిన వెంటనే గోల్డ్ పైన ఇంపోర్ట్ డ్యూటీస్, మళ్ళీ 1 డే గ్యాప్, ఆ తర్వాత మళ్ళీ పెట్రోల్ డీజిల్ రేట్స్, ఆల్రెడీ ముడి సరుకు అందట్లేదు అని పిల్లలు తినే బిస్కెట్లు, బేవరేజెస్ రేట్లు కూడా పెంచడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు. ఎందుకన్నా ముందు 2 రోజుల ముందు అమూల్ ప్యాకెట్ పైన ₹2 రేటు పెరిగిపోయింది. తెలియదా మీకు? తెలుసా తెలీదా? ఫస్ట్ థింగ్ ఏంటంటమ్మా, ఈ ప్రభుత్వం ప్రతి దానికి వెనకటికి ఒక సామెత ఉంటుంది, పిత్తికి పిడికి ఒకటే మంత్రం అని. ఏట్రా అంటే జై శ్రీరామ్. జనాల్ని వెర్రివేదం చేసి జై శ్రీరామ్ అంటే చాలు. వీళ్ళ చేతకాని ససవతనాన్ని బ్రహ్మాండంగా కప్పిపుచ్చుకుని ఓ పక్క రష్యాతోనూ ఇరాన్తోనూ మనం హ్యాపీగా డీజిల్ పెట్రోల్ తెచ్చుకోవచ్చు, గ్యాస్. ఈ ఏటో పోయి కాలం ట్రంప్ గారికి భయం పడడం ఏంటి? ఒకసారి ఇందిరాగాంధీ ఇదే నో చెప్తే నో అనే పరిస్థితి ఉంది. సిట్ స్టాండ్కి ఈ ఊరికే 56 ఇంచీల ఛాతి కొడి కబుర్లని మాకెందుకు, దేశానికి ఎందుకు? మన్మోహన్ సింగ్ గారు నోటట మాటలేదన్న దగ్గర ఆయన చూపించిన చాతుర్యంలో 1/10 చూపించట్లే. మరి ఎంత పెద్ద ఛాతి ఉంది కదా మీకు, ఎంత చూపించాలి? ఇవాళ మళ్ళీ 5 దేశాల పర్యటన, అదే సూటు బూటు, ఇంచి తగ్గడు మనోడు. ప్రజలు మాత్రం ముష్టెత్తుకొని చావాలి. ఇది నాకు అర్థం కాని విషయం. ఎలక్షన్లకి నాటకాలు ఆడారు పెంచకుండా, ఎలక్షన్స్కి నాటకాలు ఆడారు. ఓవర్ యాక్షన్ ఎందుకు? సరే, 1500 కోట్లు ఆయిల్ కంపెనీలకు నష్టం వచ్చింది, బాగా చెప్పారు. మరి క్రూడ్ ఆయిల్ రేటు తక్కువ పడినప్పుడు, బ్యారల్ రేట్లు తక్కువ పడినప్పుడు మాకేమైనా ఉద్ధరించడానికి ₹1 డబ్బులు తగ్గించారా మాకు? అసలే ప్రజాస్వామ్యం అంటే మేము ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, ప్రజల కోసం కాకుండా ఎవరి కోసం ఉన్నారు. అదానిగడి కేసులు ఉండమా, అదానిగడి కేసులు యుఎస్లో ఉన్నాయి కాబట్టి భయం పడి వస్తున్న నరేంద్ర మోడీ. ఇది నాకు ఖచ్చితంగా కనబడుతుంది. అదే 150 కోట్లు ప్రజల్ని పణంగా పెట్టి అదానిని కాపాడితే వచ్చేది ఏంటో నాకైతే అర్థం కావట్లే. ఇది చాలా విడ్డూరంగా ఉంది అసలుకి. దేశ పరిణామాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు నిత్యావసర వస్తువుల ధరలతో. ఇప్పుడు నీకు ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక ఊరు నుంచి కూరగాయలు ఇక్కడికి రావాలంటే పాపం డీజిల్ పెట్రోల్ ఆటో వాడు కూడా ఆలోచించాలి కదా. వాడి పరిస్థితి కూడా, వాడికి ఎక్కడి నుంచి తెస్తాడు వాడు కూడా సామాన్యుడే కదా, నాలాగా నీలాగా. కూరగాయలు
పెరుగుతాయి మా పెరక్క ఏమవుతాయి. ఇప్పుడు పాపం పండించినోడికి ఆడికి గిట్టుబాటు ధర ఎలాగెవరు, వాడు ఏదో పాపం ఆడక్కడ లోకల్ బ్రోకర్ ఎవడో కొనిన దాన్ని వాడు ఆ బ్రోకర్ గారు కూడా ఇక్కడ హైదరాబాద్కో ఎక్కడికో తెచ్చి అమ్ముకోవడానికి వాడో 10 రూపాయలు సంపాదించుకోకుండా ఎవడో సేవా తత్పరతో వాడు ఉండడు కదా. పోనీ ఇలాంటి దగ్గర ఏమైనా ప్రభుత్వం ప్రత్యక్షంగా రైతుల దగ్గర నుంచి మేమే కొని ఒక రైతు బజార్ లాంటివి మేమే ఓపెన్ చేస్తున్నాం, నిత్యావసర వస్తువుల మీద ఇలా నియంత్రణలు పాటిస్తున్నాం, అలాగే పెట్రోల్ డీజిల్ విషయంలో మేము ఈ స్ట్రాటజీ ఎలక్ట్రికల్గా ఏటా 10-20 కాన్వాయిలు ఉంటేట 2 తగ్గించారట, 4 తగ్గించారట. ఇక్కడ ప్రభుత్వం ఒక స్ట్రాటజీ ఆల్రెడీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటు చేస్తే వెళ్ళారు. స్ట్రాటజీ వాళ్ళు అలవాటు చేయలేదు. పెళ్లిళ్ళు డెస్టినేషన్ మార్చుకోండి, హా. గోల్డ్ తగ్గించుకోండి, తగ్గించుకోవడం కాదు, సంవత్సరం వరకు కొనకండి, మీ దేశభక్తిని చాటుకోండి, అదేనమ్మా నీ డీజిల్, ఒక్కడికే మా అందరికీ ఆయిల్ దేశభక్తి ఉంది. తగ్గించండి. మేము ప్రతిరోజు మాకు టెస్ట్ మనీ వెళ్ళినా మేము రోజు దేశభక్తి జై శ్రీరామ్ అనుకుని ఆంజనేయుల రోజు గుండె రిప్పుకుని చింపుకుని చూపించుకోవాలి మేము. అంటే రేట్లు పెంచేసినా కొనుక్కుని. కానీ మీ జడ్డితనాన్ని ఎందుకు చెప్పరు, మీ చేతకంతనాన్ని ఎందుకు చెప్పరు? మా జయశంకర్ సార్ని వదలండి, హ్యాపీగా విజయసి జోత్సవం బ్రహ్మాండంగా చేసుకొస్తాడు ఆయన. మీకు భాష రాదు, ఆ ప్రాంప్టర్లో వాడు చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే డౌటే, అర్థం కావట్లేదు. అందుకే మాకు ఈ దౌర్భాగ్యం. 2 మాటలు ఆ ప్రాంప్టోడు సరిగ్గా ఆయన ఎవడో భాష వచ్చిన కరెక్ట్ సెట్ చేయండి. గుజరాతీ ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి సార్, ఆయనకి ఆ భాష ఒకటే బాగా వచ్చు. రెండోది ట్రంప్ గారి మీద భయం వదలండి సార్, మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ప్రజల ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఈ 2 మార్గాలు. గుజరాతీ ట్రాన్స్లేటర్ని సరైన పెట్టుకోండి, అటు గుజరాత్లో చెప్తాడు, అర్థమవుతుంది మీకు. రెండోది ట్రంప్ గారి మీద భయం వదలండి. ఈ 2 జరిగితేనే మనం బాగుపడతాం. లేదంటే విపి సింగ్ గారి గవర్నమెంట్ కన్నా దయనీయమైన గవర్నమెంట్ ఇది. అప్పుడు మహానుభావుడు పివి నరసింహరావు గారు, మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి మనల్ని కాపాడారు. ఇప్పుడు కాపాడేవాడు ఎవడో నాకైతే తెలియట్లే. ఇంత ఘోరాతి ఘోరమైన మెజరబుల్ అడ్మినిస్ట్రేషన్ నా జీవితంలో చూడలేదు. క్రైసిస్ని చూశాను. ఏది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి కాకమునుపు విపి సింగ్ చేసిన దగులుబాజీ దౌర్భాగ్య పని చూసిన తర్వాత, ఏది విదేశీ పెట్టుబడులు, గోల్డ్ రిజర్వ్ల మీద ప్రాపర్ రిటెన్షన్ ఇవన్నీ లేని తరుణంలో ఆనాడు మహానుభావుడు గ్లోబలైజేషన్కి ఒక తెర లేపిన తర్వాత వచ్చిన పరిణామాలు. ఇవాళ మన దేశ సక్సెస్ కూడా సామాన్య మానవుడు క్యాష్ రొటేట్ చేసే నేపథ్యం ఎప్పుడైతే బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడే దేశ పురోగతి సంతరించుకుంది. ఇప్పుడు మనోడు చూడు గోల్డ్ కొనొద్దంటుండు, నీకు అర్థమవుతుందా? మన దగ్గర ఉన్న డబ్బులు గోల్డ్ కొంటే అది రొటేషన్ ఎక్కడికి వెళ్తుందమ్మా? రొటేట్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు మన బ్యాంకులో డబ్బులు వేయమంటాడు, డబ్బులు వేసినందుకు దుబ్బేస్తున్నాడు, డబ్బులు తీసినందుకు దుబ్బుతున్నాడు, మళ్ళీ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే డబ్బులు దుబ్బేస్తున్నాడు, మెసేజ్ వచ్చినా డబ్బులు దుబ్బేస్తున్నాడు. మరి ఇందులోపై మేము బ్యాంకుల్లో పెట్టేది రక్షణ ఏది? ఇది జడ్డితనం. ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ ఎప్పుడైనా ఉంటే, ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రెయిన్ ఉంటే ఆలోచిస్తారు. ఎస్టాబ్లిష్డ్ బ్రెయిన్ అలా పీయూష్ గోయల్ అటు చార్టెడ్ అకౌంటెంట్లు అందరినీ ఏవో శాఖలు ఇచ్చి బయట ఎక్వాలో చూసుకోమని నిర్మలా సీతారామన్ కూర్చోబెట్టారు. ఎందుకు? అదాని అంబానీలతో బ్రహ్మాండమైన దౌత్యాలు చేయడానికి. ఆవిడకేది తెలియదు కదా పాపం. ఆవిడ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంది. ఆవిడ ఉదాహరణకి మన ఆర్బీఐ గవర్నర్ ఉండి కూడా మన దాకా చూసి శక్తికాంత్ దాస్ ఎంఏ హిస్టరీ క్లర్కింగ్ జాయిన్ అయినా ప్రమోషన్ అయిపోయి మొత్తం గవర్నర్ అయిపోవచ్చు. అలా ఆయన ఏదో పెద్ద స్థాయిలో జాయిన్ అయ్యొచ్చు, జనరల్ మేనేజర్ మొత్తానికి అయ్యాడు ఆయన. నేను దానికి అంటలే, అలా ఉర్జిత్ పటేల్ అట్టాడు పారిపోయాడు కదా, గుజరాత్ వాడు కూడా పారిపోయాడు. ఆర్బీఐ గవర్నర్ జ్ఞాపకం ఉందా? అంటే ఒక సంక్షోభానికి తెరలేపుతున్నప్పుడు బాధ్యత ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది కొట్టచోట కనబడినా ఇంకా బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన మనకు అవసరమా? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏ విధమైన అష్టదిగ్బంధం, రోజు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లాగా రోజు లాక్డౌన్లు, ఇంట్లో చార్మణి పెట్టి పని చేసుకోండి, కారులు తీయకండి, తిండి తినొద్దు. ఇదేటమ్మా, ఇది ఎక్కడ విడ్డూరం నాకు అర్థం కాదు. ఒక పక్క వాతావరణ శాఖ ఎల్నినో ఇంపాక్ట్ ఈ ఏడాది ఉంటుంది అంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ పైన ఇంపాక్ట్ పడుతుంది అనే క్లియర్ కట్ ఇండికేషన్. దానిపైన ఈ ఆర్థిక సంక్షోభం, అసలు మిడ్ క్లాస్ జీవితాలు ఏం జరగబోతున్నాయి? అంతేనమ్మా, వాళ్ళు గాలికి వదిలేశారు. మీకు ఇప్పుడు ఎలినో అన్నదాన్ని ఏదైతే ఉందో నాకు తెలిసి వాతావరణ శాఖ ఒక 5-6 years నుంచి ఇండికేషన్స్ ఉంటాయి. దీని మీద అలర్ట్ కావాలి కదా ప్రభుత్వం. ఇప్పుడు వాటర్ క్రైసిస్ వస్తుంది అన్నప్పుడు మనం బోర్లు తవ్వించిందో లేదంటే పాండ్స్ కట్టండి, అక్కడ ఆ పాండ్స్లో వాటర్ స్టోరేజ్ పెట్టి భూగర్భ జలాన్ని పెంచడానికి, ఎన్హాన్స్ చేయడానికి 5 సంవత్సరాల బృహత్తర కార్యక్రమం ఏది. ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కదా సక్సెస్. ఈరోజు తెలంగాణలో బొక్క నీళ్ళు తాగలుగుతున్నాం. అలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎందుకు పిలుపునివ్వలేకపోయారు? అంతే కదా.
సో ఇలాంటివి ఏవో చేసి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ అయితే, పూర్వకాలం రాజుల యుగంలో కూడా చెరువులు పూడికలు అవి తెంచి చెరువులు నింపండి అనేవారు వర్షాకాలంలో. ఎందుకు? నీటి ఎద్దళ్ళు అవి రాకుండా ఉండడానికి. ఇలాంటివి ఏవి ఆల్టర్నేటివ్ మెకానిజం అంటే లేకుండా ఒక రాష్ట్రంలో- షూటు పూటి వేసేసి కూడా పోవడం దేశాలపట. ఉం. వచ్చి కానీ ఇక్కడ వచ్చి మనకి బాత్ అని అర్థం కాని భాషల్లో చెప్పేసుకుంటూ పోవడమే, ఏది కార్యాచరణ ఉండదు. ఎవడైనా తను ఆచరించి ప్రజలకు చెప్తాడు, అరే నేను ఆచరించాను మీరు కూడా ఆచరిస్తే బాగుంటుందని. గంట కొట్టమన్నాడు, కొట్టాము. కోతులు వెలిగించమన్నాడు, వెలిగించాం. లైట్ చచ్చిపడి ఉన్నాం, ఆపమన్నారు. దిక్కు లేదు. అయినా సరే ప్రభుత్వం మాదే వచ్చిందని కాళ్ళ రెగరేసుకుని తిరుగుతుంటే ఏం చెప్పాలి? అదే సొల్యూషన్. అలాగే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏందిరా బాబు అని చెప్తుంటే జై శ్రీరామ్ అనండి. అరే దేవుడు కష్టం వస్తే దేవుడిని నమ్ముకుంటారా, దేవుడి మీద నా భారం ఏంటి అంటాం. అది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దేవుడి మీద భారం వేసుకొని జై శ్రీరామ్ అని తిరుగుతున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. సరే, ఆర్థిక సంక్షోభానికి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క ఎల్నినో ఇంపాక్ట్, ఇంకో పక్క రేట్లు పెరిగే ఇంపాక్ట్. సో ఈ రేట్లు పెరగడం ఇక్కడతో ఆగిపోతాయా, లేదంటే విదేశీ వస్తువులని మీ లిస్టులో నుంచి కట్ చేయండి, వాడకండి ముందు ఇవన్నీ మీరు ఆపండి. చెప్పారు కదా, వాటి ముందు- రేట్లు కూడా పెరిగే అవకాశం ముందు ఉంటుందా? మీరు ఆపండి. ముందు మీరు ఆపితే మేము ఆపుతాం. ఉం. చైనా మార్కెట్, ఇప్పుడు మన చైనా బజార్కి వెళ్తే ఇద్దరం రేటు తక్కువ దొరుకుతుంది, ఎక్కువ దొరుకుతుంది అమ్మ చెప్పు. తక్కువే ఉంటుంది. మరి ఆయన ఆపేశారు కదా అలా ట్రంప్ గడికి భయంపడి. అవునా కదా? క్లియర్ కట్ గా కనిపిస్తుంది. చేత ఏ- నువ్వు విదేశీ వస్తువులు చౌకగా దొరుకుతాయా, రేట్ ఎక్కువ దొరుకుతాయి అన్నదానికి ప్రశ్న సమాధానం అక్కడే ఉంది కదా. ఉం. నువ్వు ఆడపడదు కదా తల్లి. సో నువ్వు ఇంకా రేట్లు పెంచుతామనే ఇండికేషన్ ఏనా ఇది? వాళ్ళ పనే అది. గోల్డ్ కొనొద్దన్నారు, ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచారు. నీకు ఒకటి పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి అన్నారు, రేట్లు పెంచారు. పెంచారు. సో ఆ తర్వాత ఖర్చులు చూసుకొని ఉపయోగించండి అన్నారు, రేపు మాపు నిత్యావసర వస్తువుల రేట్లు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. పెరిగిపోయి కదా. పాలు ఆల్రెడీ నేను ₹2 చెప్తున్నాను కదా, ఊరుకుంటాడు మిగిలినోడు. మిగతా వాళ్ళు కూడా పెంచుతారు. ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మెన్ నెట్ వర్క్ ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పటిదాకా ఉన్న స్టాక్ నేను అమ్మనరా అని చెప్తారా? రేట్లు పాత మార్చి- రేటుకి కొత్త రేటుకి స్టిక్కర్ అంటించి అమ్మేస్తాడు మనకి. అంతే. ఎవడు బాగుపడుతున్నాడు? పెట్టుబడిదారుడే బాగుపడుతున్నాడు. అలాగే వీళ్ళ దృష్టిలో అదాని అంబానీ ఇద్దరిని ప్రపంచ కుబేరులు చేయాలి. అది నరేంద్ర మోడీ గారు బిగ్గెస్ట్ టాస్క్. ఉం. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోండి రే, 150 కోట్ల మంది చచ్చిపోండి. వీళ్ళిద్దరిని నేను ప్రపంచ కుబేరులు చేసి భారతదేశం నుంచి అలా చంద్రబాబు నాయుడు గారు బాగా చెప్తారు చూడు, సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ CEO అని. అలా అదాని అంబానీ నెంబర్ 2లో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ముష్టి ఎత్తుకుంటూ కనబడుతుంటారు. ఇది వాళ్ళ ప్రాథమిక కర్తవ్యం, వాళ్ళ ధ్యేయం. దానికోసమే వాళ్ళు పనిచేస్తారు. దానికోసమే మా నిర్మలా సీతారామన్ అమ్మ ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటారు. అంతే. థ్యాంక్ యూ సార్.